ఈసారి ప్రభుత్వం అంటే ప్రజల్ని చూసుకోవడంలో కావచ్చు, లేకపోతే కొన్ని భద్రత కల్పించే విషయంలో విఫలమైందని చెప్తారా? ఇవన్నీ ఓర్వజాల కానీ మాటలు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే బోనాలు పడ్డాయని లేకపోతే ఏదైతే జరిగిందో వాళ్ళందరికంటే ముందే నా బోనం వెళ్ళిపోయింది. నా తర్వాతనే వాళ్ళ బోనాలు రావడం జరిగింది. ఇక ఎవరు బోనాలు పడుతున్నాయా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని తొంగి చూసే బుద్ధి మనకు లేదు. మరి ఇట్లా బౌన్సర్లను పెట్టుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎవరైనా సరే, నార్మల్ జనంలో నేను బోనం ఎత్తుకున్నాడడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి నేను బోనం తీస్తున్నప్పటికీ నేను డబ్బు పెట్టలేక కాదు, నేను కూడా ఒక మనిషికి 1000 రూపాయలు ఇవ్వగలను, నేను కూడా 1500 ఇవ్వగలను, నేను కూడా భోజనం పెట్టగలను. బౌన్సర్లు ఎందుకు అంటున్నా సాక్షాత్తు జగన్మాతలోకమాత పరమేశ్వరి అయినటువంటి అమ్మవారికి బోనం పోతున్నప్పుడు మనస వాచాకరమన మనసులో వేడుకుంటే వాళ్ళ తమ్ముడు అంటే మనం అమ్మవారి రూపం వేసినప్పుడు మన తమ్ముడు పోతలింగన్న వచ్చి ఆయన ఒక మాయ రూపంలో వచ్చి మనం తీసుకొని పోతాడు. ఏళ్ళ నుంచి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి ఏ సంవత్సరంలో అయినా బోనాలు తీస్తున్నప్పుడు బోనం కింద పడ్డం అనేది జరిగిందా ఇప్పటివరకు? ఇక్కడ కూడా బోనం పడ్డ దాఖలాలు లేవు. ఎవరన్నా నువ్వు అబద్ధం ఆడుతున్నావు స్వామి, ఇది ఉందిగా చూడు అని చూపించగలిగితే చూద్దాం. ఒకవేళ లాఠీ చార్జ్ చేసి నా తోలు ఊసిపోయేటట్టు కొట్టినా నేను బోనం అయితే కింద పెట్ట. బోనమే భోజనమే బోనము కాబట్టి ఆ భోజనాన్ని ఎలా కింద పెడతాము? కొంతమంది మీద అహంకారంతో, కొంతమంది కోపముతోని పడ్డది కదా అని చెప్పి 4 వేల బోనాలు కూడా పడని బోనాలను కూడా తొక్కుటనే ఎక్కిచ్చిరు మొన్న సికింద్రాబాద్లో. అది మహా అపచారం అని చెప్తున్నా. ఇది ఎవరైతే చేసిండ్రో ఇది వాళ్ళకే తలుగుతుందమ్మా, వాళ్ళకే బెడ్స్ కొడుతుంది. ధర్మమే తప్పుతూ దర్పమే చూపితే కరుణతో దైవం ఇక్కడనే, అందుకే అది రథభంగమై అక్కడనే కింద పడింది అనే దానికి అక్కడనే ఇంత ముగ్గులాగా వేసి పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ వేరే తలల మీదకి వెళ్ళి కూడా తీసి అదే తొక్కుట్లో పెట్టినారు కదా, నాకు అది నచ్చలేదు. పుడమిని ప్రళయంలా మింగే మెరుపు ధారె విలపి. మరి అక్కడ మీరు చెప్పినట్టు అలాంటివి ఏం చేయలేదు కదన్న? అక్కడ ఏమి చేయలేదు. నార్మల్ గా పడడము, అలాగే యాపాకులు వేసేయడము, అలాగే అన్నం వేసేయడం, అలాగే కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అక్కడ. అది మాత్రం అపచారం కిందికే. కావాలని తల మీదకి వెళ్ళి బోనం రథభంగం ఎవరైతే చేస్తారు, ఇప్పుడు నేను ఉన్నాను ఏదో ఎవరో కోపం మీదనో నేను పడేసిన కిందేసిన, అది మాత్రం ఎవరు పడేసుకుంటే వాళ్ళకే. నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే వేరే వాళ్ళకు కూడా పంపించకపోతే, ఆ బ్యారిగేట్లు దాటి పంపించకపోతే ఇరిటేషన్గా ఫీల్ అయ్యి ఆ బోనాన్ని అలగ్గున తీసి కింద పెట్టి చప్పట్లు కొట్టడం ఎంతవరకు భావ్యం అని అడుగుతున్నా. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు. అసలు ఏం చేస్తున్నారో ఈ శివశక్తులు మరి నాకు అర్థం కావట్లే కానీ అందరు ప్రజలోకంలో మనం కూడా ప్రజలోకమే కాబట్టి, అందరి బిడ్డలలో మనము బిడ్డలమే కాబట్టి మనమేం పైనుంచి చూడి పడలేదు కదా, అందరు సమానంగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు బోనం ఎత్తుకోవడంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న రాకేష్ బోనం అన్న మన దగ్గర ఉన్నారనమాట. ఆల్రెడీ అన్న పేరు చెప్పగానే తమ్నేల్ చూడగానే మీ అందరూ గుర్తుపట్టేసి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రస్తుతం చూసుకుంటే సోషల్ మీడియాలో కొన్ని చర్చలు నడుస్తున్నాయి. నమస్తే అన్న. బోనాలు జరిగినప్పుడు అక్కడ పోలీసుల రద్దీ ఎక్కువగా ఉండే, పోలీసులు నెట్టేయడం వల్ల బోనం పడిపోయింది అని చెప్పి కొంతమంది అక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళకి నెట్టేస్తున్నారు అని. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది, వీడియోస్. మీరు ఏమంటారు అన్న? మీ దర్శనానికి కూడా అట్లనే ఇబ్బంది జరిగిందా, లేకపోతే మీకేమైనా స్పెషల్ దర్శనం ఇచ్చారా? స్పెషల్ అనేది ఎవరికి స్పెషల్ కాదమ్మా. మనము అందరికీ కూడా మనం సమానమే, మనం ఏం విఐపి కాదు, అందరిలాగా భక్తులమే కాబట్టి ముందే కొద్ది విఐపి పాసెస్ అవి తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ భక్తుల రద్దీ అంటే ఆల్మోస్ట్ లక్షల మంది, 1000 మంది కాదు చాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకే ఒక 4 పిల్లలు, ఒక 4 పిల్లల్ని మనం సంభాళించడానికి చాలా కష్టపడాలి. అంటే ఒక పిల్లలు ఒక వస్తువు కావాలంటారు, ఇంకో వస్తువు కావాలంటారు.
అలా నాలుగు రకాలుగా సతాయిస్తే ఇక్కడ ఒక పోలీస్ యజమానుల్ని మరి ఇన్ని లక్షల మంది ఎన్ని రకాలుగా సతాయించుండొచ్చు. కాబట్టి వాళ్ళు కూడా పోలీస్ యజమానులు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, అంటే వాళ్ళను కొంతమంది గేట్లు ఎక్కి దుంకడం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళు ఎంతమంది ఆపుతున్నప్పటికీ కూడా కావాలని కూడా ఒక 10-20 మంది పుష్ చేసుకొని కూడా ఆ గేట్లను కూడా నూకి పడేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకెక్కువ గట్టిగా బందోబస్తు చేస్తారు కాబట్టి మమ్మల్ని కూడా ఆపడం జరిగింది. ముందు మా బోనాలు చూసైతే ఎట్లయినా పంపుతారు, ఎందుకంటే మమ్మల్ని ఆపినప్పటికీ అమ్మని ఆపలేరు కాబట్టి అమ్మ మీరు వెళ్ళండి అని మమ్మల్ని పంపుతారు. తర్వాత మా తర్వాత ఒక 2-3 పంపుతారు, ఇంకొక 2-3 పంపాలంటే మేము రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మ మీ వెంట 4 పంపినాం కదా, ఇంకా 4 అంటున్నారు ఏంది అని అంటే, లేదమ్మా మరి బోనం ఎత్తుకుని ఆడే వరకు అట్లా కాదండి, మరి బోనం ఎత్తుకొని ఆడాలి అన్నప్పటికీ మరి ఒగ్గు పూజారులు, మరి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా అందించే వాళ్ళు కావాలి కాబట్టి మాకు ఇంకెక్కువ కావాలి, కొద్ది పంపండి అని రిక్వెస్ట్ చేస్తే అలా అక్కడ ఉన్న ఆడవాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరు కూడా అర్థం చేసుకొని మాకు ఒక 10 మందిని పంపడం జరిగింది. ఇబ్బందులు ఎవరికైనా ఉంటే మనం అడ్జస్ట్ చేసుకొని పోతే ఏమి ఇబ్బందులు ఉండవు. ఓకే అన్న, ఇప్పుడు మీ దాకా వచ్చి ఎవరన్నా మమ్మల్ని పంపించట్లేరు, మేము కూడా బోనం ఎత్తుకొనే వచ్చినాం అన్న మనుషులు ఉన్నారా? నా వరకు అంటే ఆల్మోస్ట్గా మేము వెళ్ళిపోతుంటాం కాబట్టి ఒగ్గోళ్ళు వచ్చిండ్రా లేదా, మనం ఆ యొక్క బ్యారిగేట్లు దాటిన తర్వాత ఒగ్గోళ్ళు వచ్చిరా లేదా, మన టీం మన ఎన్నుకున్న సర్కిల్ వాళ్ళు వచ్చిరా లేదా అంతవరకే చూసుకుంటాము. తర్వాత మళ్ళీ అమ్మవారిని డోళ్ళు శబ్దం చేసి అమ్మవారిని మళ్ళీ పీ నింపుకోవడం ఉంటుందన్నమాట. ఇంకెవరు అడుగుతారా ఎవరు అడగరా మమ్మల్ని కూడా తీసుకెళ్ళని మాత్రం అవన్నీ మేము అబ్జర్వ్ చేయము. ఎందుకంటే మేము నా బోనం పోయేటప్పుడు ఎవరు బోనాలు లేకుండే, చాలామంది పబ్లిక్ ఉండే ఇక్కడ బాటా చౌరస్తా దగ్గర. అక్కడ మమ్మల్ని ఆపడం అంటే నన్ను ఆపిన తర్వాత అంటే ఎంతమంది ఉన్నారో అని తెలియక వీళ్ళంతా నీ పబ్లికేనా లేకపోతే ఈ 10-20 మంది నీ పబ్లికా అని అడగడానికి ఒక క్షణం ఆపి తర్వాత మీరు వెళ్ళండి అమ్మా నేను పంపిస్తామని చెప్పి నన్ను పంపించిన తర్వాత ఒక 10 మంది వరకు పంపడం జరిగింది. అంటే వాళ్ళకున్న ప్రోటోకాల్ని వాళ్ళు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేశారని మీరు అంటున్నారు. కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ మరీ ఇబ్బంది కాదు. నేను ఎక్కడ అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉండరని ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే, 4 పిల్లలు 4 రకాలుగా సతాయించినప్పుడు ఇన్ని లక్షల జనాన్ని మనకు రాజమార్గం వేయాలంటే వాళ్ళు వేయలేరు, అది కష్టమవుతుంది. అందుకే ఇప్పటిదాకా ఎంతమంది ఎన్ని రకాల ఫైట్ చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేకపోతుంది. ఎందుకంటే ఆ దేవాలయానికి అందరం పిల్లలమే, మనం బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళేమో, తర్వాత నార్మల్ బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళు అండ్ వచ్చిన ప్రతి ఒక్క ప్రజలొక్కమంతా అమ్మకు బిడ్డలే, మనమే బిడ్డలం కాదు. ఏంటంటే అందరు నార్మల్ పీపుల్ కంటే మేము ఎక్కువ హెవీగా జ్యువెలరీ కానీ లేకపోతే సుమందనాలు, చీరసారలు, బరుగు చీరలు, బరుగు దండలు, నిమ్మకాయల దండలు, 20 కిలోల బోనం ఉంటుంది కాబట్టి ఈ నార్మల్ పబ్లిక్ అంటే మేము కొద్దిగా స్పెషల్. ఎందుకంటే అమ్మను చూడాలి అంటే స్వయాన్న ఒక మానవ రూపంలో చూడాలంటే అమ్మ ఇప్పుడు దర్శించలేదు కదా, ఈ కలియుగంలో ఆమె రూపంలో దర్శనం ఇయ్యలేదు ఇట్లా నిజంగా మనిషిలాగా. అందుకే మనం మానవులం కాబట్టి మన లోపలికి అమ్మవారు ఆవాహనమయ్యి ఈ చీరసారల కట్టుబొట్టులలో స్వయంభూ అమ్మనే చూసిన ఫీలింగ్ వస్తుంది ప్రజలోకానికి. ఆడుతుంటే కూడా అబ్బా అమ్మ ఎల్లమ్మొచ్చి ఆడుతుంది, పోషమ్మొచ్చి ఆడుతుంది, మైసమ్మొచ్చి బోనం ఎత్తుకొని ఆడుతుంది అనే వాళ్ళు కూడా చాలామంది, మా శివశక్తుల్ని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క క్వశ్చన్ అన్న, దానికి మీరు 1 word ఆన్సర్ ఇవ్వండి. ఈసారి ప్రభుత్వం అంటే ప్రజల్ని చూసుకోవడంలో కావచ్చు లేకపోతే కొన్ని భద్రత కల్పించే విషయంలో విఫలమైందని చెప్తారా? అంటే మంచిగా జరిగింది ఎవరికి విఫలమైందో నాకు తెలియదమ్మా. మీ వరకైతే? నా వరకైతే నేను ముందే వీళ్ళందరికంటే ఇప్పుడు ఏవైతే బోనాలు పడ్డాయని లేకపోతే ఏదైతే జరిగిందో వాళ్ళందరికంటే ముందే నా బోనం వెళ్ళిపోయింది, నా తర్వాతనే వాళ్ళ బోనాలు రావడం జరిగింది. ఇక ఎవరు బోనాలు పడుతున్నాయా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని తొంగి చూసే బుద్ధి మనకు లేదు. ఇంకోటి అమ్మవారి గర్భాలయం గేటు ముంగల చాలా మంది ప్రజలొక్క ఉండే వరకు కూడా నన్ను కొద్దిగా వేరే స్పెషల్, మా వీడియో యూట్యూబ్లో పడింది, నన్ను వేరే స్పెషల్గా ఎవరైతే ఆ కమిటీ మెంబర్స్ బయట ఒక అంటే మంచి జరిగింది, ఎవరికి విఫలమైందో నాకు తెలియదమ్మా. మీ వరకైతే? నా వరకైతే నేను ముందే వీళ్ళందరికంటే ఇప్పుడు ఏవైతే బోనాలు పడ్డాయని లేకపోతే ఏదైతే జరిగిందో వాళ్ళందరికంటే ముందే నా బోనం వెళ్ళిపోయింది, నా తర్వాతనే వాళ్ళ బోనాలు రావడం జరిగింది. ఇక ఎవరు బోనాలు పడుతున్నాయా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని తొంగి చూసే బుద్ధి మనకు లేదు.
ఇంకోటి అమ్మవారి గర్భాలయం గేటు ముంగల చాలామంది ప్రజలోకం ఉండే వరకు కూడా నన్ను కొద్దిగా వేరే స్పెషల్ మా వీడియో యూట్యూబ్లో పడింది. కొన్ని మాట్లాడాలి కదా, నాకు ఏది కానీ నాకు విఫలమైంది నాకు అదైందని నేను చెప్పలేను కదా. నేను చెప్తే ఇప్పుడు నన్ను నమ్ముకున్న ప్రజలోకం, నన్ను నమ్ముకున్న భక్తులు ఎంతోమంది మా స్వామి మంచి పోయిండా, మా స్వామి మంచిగా బోనం పోయిందని సంగారెడ్డిగా, నిజామాబాద్, కరీంనగర్ ఎంతోమంది ప్రజలోకం అక్కడ ఉండి రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా బోనం చాలా బాగా పోయింది, మంచిగా పోయింది. అక్కడక్కడ ఆపడం నిజమే. ఇంకోటి ఒక దగ్గర డోళ్ళు కూడా రానియలేదు. సరే ఇది లక్షల మందితో సంబంధం కాబట్టి మరి డోళ్ళు కూడా పంపించలేదు కదా, పోనీలే అనుకున్నాను. నాకే అమ్మవారు ఒక 10 డోళ్ళను ఎదురు పంపి, అంటే అప్పటికి వేరే వాళ్ళది అయిపోయిందనమాట. వాళ్ళు ఏది మన జనగాం టీం ఉంటుందన్నమాట, డోళ్ళ టీం. ఆ టీం వాళ్ళు వచ్చేసి 10 డోళ్ళు కొట్టడం జరిగింది. అలా చాలా రంగరంగ వైభవంగా అమ్మవారు చేయించుకుంది. అమ్మవారికి బోనం సమర్పణ ఆనందంగా జరిగిందని చెప్పుకోవాలి. ఓకే, కొంతమంది బౌన్సర్లను పట్టుకొని అక్కడికి రావడం జరిగింది. అంటే ఆల్రెడీ చాలా క్రౌడ్ ఉంది, బౌన్సర్లను పట్టుకొని రావడం, ఆ బౌన్సర్లు వీళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఏర్పడ్డప్పుడు పుష్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు వేరే వాళ్ళ బోనాలు కింద పడడం కావచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేతులు తాకడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి కామన్గా పబ్లిక్ హెవీ ఉన్నప్పుడు. మరి ఇట్లా బౌన్సర్లను పెట్టుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎవరైనా సరే, నార్మల్ ఎవరైనా సరే అమ్మా, ఇప్పుడు క్రౌడ్ వాళ్ళకి కాదు, మాకు చాలా పిచ్చి క్రౌడ్ వస్తారు. నాకు కూడా ఆల్మోస్ట్ గోల్కొండలో మొన్న 10,000 మంది జనంలో నేను బోనం ఎత్తుకున్నాడడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి నేను బోనం తీస్తున్నప్పటికీ నేను డబ్బు పెట్టలేక కాదు, నేను కూడా ఒక మనిషికి 1000 రూపాయలు ఇవ్వగలను, నేను కూడా 1500 ఇవ్వగలను, నేను కూడా భోజనం పెట్టగలను. కానీ బౌన్సర్స్ ఎట్లా అంటే వాళ్ళు మన అన్న తమ్ముళ్ళే ఉండొచ్చు, కానీ మనను కాపాడే విషయంలో పక్కకి ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదైతే మనని కాపాడడానికి తోస్తారు కదా పబ్లిక్ని, ఆ పబ్లిక్లలో ఎవరు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు, లేదా చిన్నపిల్లలు ఉన్నారా, పెద్ద పిల్లలు ఉన్నారా, 10 మందిని దొబ్బితే ఏమవుతుంది అనేది వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ మొత్తం అనదిక్కుంటుంది, వాళ్ళు ఇప్పుడు ప్రజలోకం వైపుని తోయడం జరుగుతుంది. కాబట్టి అందుకే గత 30 సంవత్సరాల నుంచి నేను బోనం తీసినప్పటికీ కూడా ఏ ఒక్క వీడియోలో కూడా నాకు బౌన్సర్లు లేరు. బౌన్సర్లు ఎందుకు అంటున్నా, సాక్షాత్తు జగన్మాతలోక మాత పరమేశ్వరి అయినటువంటి అమ్మవారికి బోనం పోతున్నప్పుడు వాచాకర్మన మనసులో వేడుకుంటే వాళ్ళ తమ్ముడు, అంటే మనం అమ్మవారి రూపం వేసినప్పుడు మన తమ్ముడు పోతలింగన్న వచ్చి ఆయన ఒక మాయ రూపంలో వచ్చి మనం తీసుకొని పోతాడు. ఇప్పుడు నేను ఇంత మీ పోలీసు యజమానులతో, అంటే పోలీసు వాళ్ళతో కానీ సిబ్బంది వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నాక కూడా ఇంత పెద్ద ఘటన జరిగింది. నేను ఏ ఇంటర్వ్యూస్కి, అంటే ఎక్కడ మీటింగ్స్కి కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నేను ఎవరి దగ్గరికి కూడా పోలే. అమ్మని ప్రార్థన చేసుకున్నా, అమ్మని వేడుకున్నా, అంతల్నే నా బోనం చాలా ఘన విజయంగా అమ్మవారికి సమర్పణ జరిగింది. అందరు మీడియా సమావేశంలో కూడా నేను అదే చెప్పడం జరిగింది. ఓకే అన్న, ఇన్ని ఏళ్ళ నుంచి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి ఏ ఏడాది అయినా లేకపోతే ఏ సంవత్సరంలో అయినా బోనాలు తీస్తున్నప్పుడు బోనం కింద పడ్డం అనేది జరిగిందా ఇప్పటివరకు? దాదాపు నా ముంగల 10,000 కానీ, 10,000 కాకపోతే 2,000 కానీ, 2,000 కాకపోతే 1000 మంది జనం కానీ, 1000 మంది కాకపోతే 500 మంది జనము ఉంటారు అనుకోండి. ఒక బోనం తీసినప్పుడు తండోపతండాలుగా చూస్తుంటారు. అందరూ ఎవరు సెల్లో వాళ్ళు వీడియోలు తీసుకుంటుంటారు. పడినుంటే ఏదైతే ఆడుతున్న వీడియోలు ఎలా వైరల్ చేస్తున్నారో, పడినుంటే మరి ఆ వీడియో కూడా వైరల్ అవ్వు కదా. గత 30 సంవత్సరాల నుంచి అందరు కంగు తింటారు, ఎలా మీరు గోల్కొండ ముఖాల మీద ఎక్కుతారు, ఎలా పరుగులు తీస్తారు అని. మేము నార్మల్గా ఆడవాళ్ళము చీర కట్టుకుంటేనే మా కాళ్ళల్లోకి వస్తుంది, మా బోనం పడిపోయినట్టు అవుతుంది, నూనె మా మీద పడిపోతుంది, అనుకోకుండా బోనం పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరివి? వేరే వాళ్ళవి, నార్మల్ లేడీస్వి. అసలు మీరు కాళ్ళ కిందకి చీర కడతారు కదన్నా, మీరు ఎట్లా ఉరకగలుగుతున్నారు, ఎట్లా ఎగరడానికి ఎలా సాధ్యమవుతుంది, ఎలా ముఖాలపైన ఎక్కడానికి సాధ్యమవుతుంది? కాబట్టి మీకు అమ్మవారు చాలా స్పష్టంగా ఉంది అమ్మ అని చెప్పేసి చాలామంది మీకు సాష్టాండంగా ఆ తల్లి జగన్మాత సాష్టాండంగా ఉంది కాబట్టి ఇలా మీరు ఆడగలుగుతున్నారు. 7 యంత్రాల బోనం, 5 యంత్రాల బోనం. ఈ 5 యంత్రాల బోనం అంటే ఇప్పుడు ఈ గుడి అంత ఎత్తనమాట. ఎక్కడ కూడా బోనం పడ్డ దాఖలాలు లేవు. ఎవరన్నా నువ్వు అబద్ధం ఆడుతున్నావు స్వామి, ఇది ఉందిగా చూడు,
అని చూపించగలిగితే చూద్దాం. ఇప్పటివరకు ఏది లేదని నేను చెప్తున్నా. 30 సంవత్సరాలుగా ఘన చరిత్ర పేరు మనది. ఓకే అన్న, మరి ఈసారి బోనం పడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బోనం పడ్డం అనేది అరిష్టం కదా, ఎందుకంటే ఒకసారి ఎత్తుకున్నామంటే అది అమ్మవారి దగ్గర తప్ప మిడిల్లో ఎక్కడా కూడా దించకూడదు మనం. నేను బతుకుండంగా అయితే నా నెత్తి మీద బోనం ఉండంగానే, ఆట ఆడుతుండగానే, పాట పాడుతుండగానే ప్రాణం పోవాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. ఒకవేళ లాఠీ చార్జ్ చేసి నా తోలు ఊసిపోయేటట్టు కొట్టినా నేను బోనం అయితే కింద పెట్టా. ఎందుకంటే అది అపచారం. అమ్మవారికి రథభంగం. ఇప్పటికి ఎన్నో అంటుంటారు, అయ్యో రాకేష్ బోనం ఇంత సత్యంగా తీసుకుపోయి తొక్కుట్లో వంటాడు, కింద వంటున్న తొక్కుట్లో వన్నది భూదేవి ఎప్పటికీ కూడా అడుగు పెట్టని స్థలం భూమి మీద చూపించగలుగుతారా ఎవరైనా కూడా? ఇలా రామ మందిరం కట్టిండ్రు, ఇన్ని రోజులు నార్మల్గా ఉండే భూమి ఇప్పుడు చాలా కొన్ని కోట్లు పోసి గుడి కట్టిండ్రు. ఎవరు ఇన్ని రోజులు ఆ రాముడు కూర్చున్న స్థలాన్ని కూడా ఎవరు తొక్కలేదా? ఎవరు ఆ ప్రాంతం అంతా తొక్కలేదా? కాబట్టి ఎవరైనా కూడా ఒక గుడి కట్టినా కూడా, కొత్త గుడి కడుతున్నా కూడా అక్కడ కూడా ఎవరో తొక్కడం చేయడం ఉంటుంది. తొక్కులు లేని స్థలం లేదు. మనం దాన్ని పవిత్రంగా, ఇప్పుడు టెంకాయలు మన చేతికి వచ్చే వరకు, పూలు మన చేతికి వచ్చినాకనే పవిత్రము. వాడు లారీలకి వేసుకొస్తే అప్పుడు టెంకాయలు కానీ, పూలు కానీ, గుమ్మడికాయలు కానీ, ఎన్నో పూల దండలు కానీ వేసుకొచ్చేటప్పుడు వాడు ఎక్కడనో మూత్రం విసర్జన చేస్తాడు, అందులోనే ఎక్కుతాడు, లారీలనే వంటాడు, స్నానం చేయడు. మరి అవన్నీ ఎట్లా మన చేతికి వచ్చినాక పవిత్రంగా అవుతున్నాయి. కాబట్టి మేము పండేటప్పుడు అంటే అమ్మవారు ఆవాహనమై భూమి మీద నాగదేవత ఆకారంలో అమ్మవారు ఉన్నప్పుడు కొద్ది పసుపు కుంకుమ కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారు అక్కడ నాగసర్ప అవతారంలో పండడం జరుగుతుంది తప్ప కింద వంటుండు, తొక్కుట్ల వంటుండు ఇవన్నీ ఓర్వజాలకు అనే మాటలు, ఇవన్నీ ప్రజలోకం. కాబట్టి అమ్మవారిని కాదు, నేనైతే బోనం కింద పెట్టలేదు కదా, నా శరీరాన్ని నేను కొద్దిగా ఇబ్బంది పెట్టుకుంటున్నా తప్ప, నా శరీరం ఖరాబ్ అవుతుంది, నా చీర ఖరాబ్ అవుతుంది తప్ప, నేను బోనానికి రవ్వ గింజంత పెట్టు కూడా నేను తొక్కుడు కానీ మైల కానీ నేను దలగనీయకుండా పవిత్రంగా తీసుకొని వెళ్తా అమ్మవారికి. ఎవ్వరు కొట్టనేను కొబ్బరికాయలు కొడతా, నేను ఎవ్వరు కొయ్యనికు నిమ్మకాయలు కోస్తా, నేను ఎవ్వరు కొట్టని గుమ్మడికాయలు కొడతా. ఒక్క దేవాలయానికి మేము స్టార్ట్ అయిన కాడికి గుడి కాడి వరకు 5 గుమ్మడికాయలు కొడతా, 51 కొబ్బరికాయ తెచ్చుకుంటా. నేను సరిపోకుండా కూడా అన్నీ అయిపోయినాయి అంటే మళ్ళీ తెస్తారు కొబ్బరికాయలు. అంత పవిత్రంగా తీసుకొని పోతాం కాబట్టి మరంత పవిత్రంగానే చూడాలి. సాక్షాత్ జగన్మాత అంటున్నాము, అమ్మకు పెట్టే భోజనం అంటున్నాము. బోనమే భోజనమే బోనము కాబట్టి ఆ భోజనాన్ని ఎలా కింద పెడతాము? కొంతమంది మీద అహంకారంతో, కొంతమంది కోపముతోని పడ్డది కదా అని చెప్పి 4 బోనాలు కూడా, పడని బోనాలను కూడా తొక్కుటనే ఎక్కిచ్చిరు మొన్న సికింద్రాబాద్లో. అది మహా అపచారం అని చెప్తున్నా. ఇది ఎవరైతే చేసిండ్రో ఇది వాళ్ళకే తలుగుతుందమ్మా, వాళ్ళకే బెడ్స్ కొడుతుంది. ఓకే, అట్లా తొక్కు అంటే ఇప్పుడు అన్న పడ్డప్పుడు వాళ్ళు ఎట్లయితే తెచ్చి, మా దాంట్లో అయితే అమ్మా ఏదైనా కుండ కానీ బోనం కానీ పడ్డది అనుకోండి, అది అక్కడనే ఎక్కిస్తాం మేము. ఎందుకంటే అమ్మ మొదల నుంచి అయినా సరే స్టార్టింగ్లో కూడా కొందరికి నిలవది కదా బోనము, ఆ నిలవని దాన్ని కూడా కింద పడ్డప్పుడు ఇక్కడనే అమ్మవారు వేడుకుంటుందేమో ఇక్కడనే, అందుకే అది రథభంగమై అక్కడనే కింద పడింది అనే దానికి అక్కడనే ఇంత ముగ్గులాగా వేసి పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ వేరే తలల మీదకి వెళ్ళి కూడా తీసి అదే తొక్కుట్లో పెట్టినారు కదా, నాకు అది నచ్చలేదు. ఇక్కడ మరి అక్కడ మీరు చెప్పినట్టు అలాంటివి ఏం చేయలేదు కదన్న? అక్కడ ఏవి చేయలేదు, నార్మల్గా పడడము, అలాగే యాపాకులు వేసేయడము, అలాగే అన్నం వేసేయడం, అలాగే కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అక్కడ. అది మాత్రం అపచారం కిందికే. దీనివల్ల ఏమైనా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారా అన్న? అమ్మవారు బోనం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్వర్ణలత అక్క కూడా, జోగిని అక్క గారు కూడా అమ్మవారు ఆవాహనమైనప్పుడు జర కోపంగానే చెప్పడం జరిగింది. ఇప్పుడు బోనాలు ఇతరులు పడేస్తేనేమో, ఇతరులు పోలీసు వాళ్ళు పడేస్తే అది అమ్మ చూసుకుంటుంది, వాళ్ళని క్షమిస్తుందా? పోలీస్ బందోబస్తులల్లో ఇట్లా జరిగింది కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చే, దేవాలయానికి వచ్చే బిడ్డలకి ఏం ఆపద కాకుండా మీరు రక్షించే క్రమంలో ఇట్లా జరిగింది కాబట్టి క్షమిస్తున్న బిడ్డ అనుకుంటే అమ్మ ఇష్టం. అది కానీ కావాలని తల మీదకి వెళ్ళి బోనం రథభంగం ఎవరైతే చేస్తారు, ఇప్పుడు నేను ఉన్నాను ఏదో ఎవరో కోపం మీదనో నేను పడేసినా కిందేసినా, అది మాత్రం ఎవరు పడేసుకుంటే వాళ్ళకే. నేను యూట్యూబ్లో చూసింది ఏంటంటే, వేరే వాళ్ళకు కూడా పంపించకపోతే, ఆ బ్యారిగేట్లు దాటి పంపించకపోతే ఇరిటేషన్గా ఫీల్ అయ్యి ఆ బోనాన్ని అలగ్గున తీసి కింద పెట్టి చప్పట్లు కొట్టడం ఎంతవరకు భావ్యం అని అడుగుతున్నా. ఇది ఎంతవరకు భావ్యం? ఇంకోటి కూడా, నిమ్మకాయ కొరుకుతే కొరకాలి, తింటే తినాలి, తిన్నా ఆరోగ్యానికి మంచిదే, కొరికి పడేస్తే దయ్యభూతాలను నివారణ చేసిన.
కొరికే కాడికి కొరికిన తర్వాత 2 ముక్కలు పడేసేటప్పుడు ఒక వ్యక్తి, ఒక శివశక్తి నా దగ్గర ఈ వీడియో ఉందన్న. నోట్లో నుంచి ఇంత ఉమ్ము ఉంచడము, ఇలా పడిపోవడం తన మీద గవ్వల దర్శనాలు కూడా ఉన్నాయి. అసలు ఏమి చేస్తున్నారో ఈ శివశక్తులు మరి నాకు అర్థం కావట్లే, కానీ కొందరు కొన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. నేను మొన్న ఒకటి మాట్లాడినా కదన్న, నిమ్మకాయ ఇట్లా దిగడం అనేది. అవునవును. నేను నిన్న వెళ్ళినప్పుడు ఆ విజువల్ నేను క్యాప్చర్ చేసిన అనమాట. నోట్ల పులుపు మింగితే ప్రాబ్లం ఏం కాదు కదన్న, వాళ్ళు ఉంచేటప్పుడు మొత్తం ఇట్లా తెమ్మడ బయటికి అది చూసే వాళ్ళకి ఎట్లా కానీ అనిపిస్తది? చాలా ఉమ్ము కానీ బయటికి రావడం జరిగింది. ఇలాంటివి ఏవైతే చిన్నవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు దృష్టికి తీసుకొని జర మార్పు చేసుకుంటే మంచిదని తెలియజేస్తున్నా. ఓకే. అందులోనే నిమ్మకాయ నోట్లో పెట్టుకొని ఉమ్మించినప్పుడు అక్కడ పడిపోయినప్పుడు కొంతమంది ఏమంటారంటే నిమ్మకాయలు ఎక్కడ కనబడ్డా సరే వాటి మీ నుంచి దాటొద్దు అని మాట్లాడతారు. మీరు అలా నోట్లో పెట్టుకొని నిమ్మకాయని బయటకు ఉంచినప్పుడు అది ఎవరైనా దాటడం కానీ తొక్కడం కానీ చేస్తే వాళ్ళకి ఏమైనా కీడు జరుగుతుందా? నిమ్మకాయ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అన్న, అందుకే అడుగుతుంది. అదే ఏదైనా దిష్టి దయ్యభూతాలకు ప్రేత పిశాచులు ఉండి తీసేసుకున్న వాటివి ఏదైనా బండకు దిష్టి తీసి తొక్కొద్దు. కానీ ఇక్కడ బోనం పోతుండగా అమ్మవారు కొరికేసింది ఏం కాదు, తొక్కినా కూడా ఏం కాదు, అనుకోకుండా తొక్కినా ఏం కాదు, చూసి తొక్కినా ఏం కాదు. ఓకే. ఇందులో ఏంటంటే ఇందులో చెడుకు చేస్తుంది కాదు కదా. ఇది బోనం అన్నప్పుడు అమ్మవారు వెళ్తున్నటువంటి రూట్లో ఏమన్నా కొన్ని గాడ్పులు కానీ ఏమన్నా దుష్టశక్తులు కానీ ఉంటాయి. బోనానికి రథభంగం, సాక్షాత్తు జగన్మాత అయినటువంటి రేణుకా ఎల్లమ్మకి ఎడంత్రాల బోనం ఎత్తుకుంటే చాలా రథభంగాలు జరిగినాయి. అలా బోనం ఎత్తుకున్నప్పుడు రథభంగాలు జరుగుతాయి అని చెప్పి కొన్ని గాడ్పులు అమ్మవారిని కూడా సతాయిస్తుంటాయి. అట్లాంటి క్రమంలో ఈ యొక్క నిమ్మకాయలు తీసి దుష్టశక్తులు నివారణ చేసుకుంటా వెళ్తుంటాం అన్నమాట. ఓకే. ఇక్కడ కూడా అన్న బోనం ఎత్తుకునేటప్పుడు అక్కడ మాకు కొన్ని పదవులు కావాలి, మాకు హోదాలు కావాలి అని చెప్పేసి కూడా కొన్ని గొడవలు నడిచినాయి. ఇది ఎంతవరకు నిజమన్నా? హోదాలు అంటే ఒకవేళ మన చేతిలో ఉంటే, ఈ బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసేది ఏమన్నా మన చేతిలో ఉంటే మనమే చేస్తాం కదా. ఈ క్యూ లైన్లు కానీ ఇంకా ఏదన్నా బియ్యాలు తీసుకుపోయినప్పుడు కానీ బోనాలు తీసుకుపోయినప్పుడు కానీ మనం ఒక 5 మంది ఉండి పెద్ద మనుషులుగా ఉంటే ప్రతి దేవాలయానికి, ఎందుకంటే ప్రతి దేవాలయం దగ్గర కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి మాకు. కుమరవెల్లి కానీ ఎడపాయులు కానీ లేదా సమ్మక్క సారక్క కానీ ఎక్కడ చూసినా శివశక్తులు ఉంటాం. శివశక్తులు కానీ జోగినీలు కానీ కొంత థర్డ్ జెండర్లు కూడా చాలా మంది వరకు గుళ్ళు గోపురాలకు వస్తుంటారు. అందరికీ రకరకాల ఇబ్బందులు దర్శనాలకి కానీ బియ్యం వేయడానికి బోనం పెట్టడానికి ఉంది. కాబట్టి మనకంటూ ఒక సపరేట్ అనేది ఒకటి ఉంటే మనమే ఏర్పాట్లు చేసుకుంటాం కదా. ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి అనేది కొంతమందికి ఉద్దేశము. ఎప్పుడైతే నాకు ఇట్లుండాలి అట్లుండాలనేది ఏం లేదు. అందరు ప్రజలోకంలో మనం కూడా ప్రజలోకమే కాబట్టి, అందరి బిడ్డలలో మనము బిడ్డలమే కాబట్టి మనమేం పైనుంచి ఊడి పడలేదు కదా. అందరి సమానంగా ఏంటంటే మనకు అమ్మవారు వస్తుంది కాబట్టి మనకు చాలా ఉన్నత స్థానం వచ్చింది. అందరిలాగా ఇప్పుడు మీరున్నారు, మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు స్పెషల్, వాళ్ళకి అమ్మవారు వస్తుంది, మనకు దేవుడు రాడు కాబట్టి మనం తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది ఎట్లయినా ఉంది. ఎందుకంటే నిజంగానే అమ్మవారు కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ 30 కిలోల బోనాలు 20 కిలోల బోనాలు మోస్తాము. చేతి లోపల 5-6 కిలోల త్రిశూలము, 2 కిలోల తల్వారు, 10 కిలోల దండలు, గవ్వల దర్శనము, కాళ్ళకు పట్టగొలుసులు, సుమందనాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అమ్మో మనమైతే 1 కిలో 2 కిలోలు కూడా మొయ్యలేము. వాళ్ళు కాబట్టి ఇన్ని కిలోలైనా మోస్తారు. అమ్మవారు ఉన్నది వాళ్ళ ఒంటి మీద, వాళ్ళే అమ్మ కదా అని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. దానివల్లనే మనకంటూ ఒకటి సపరేట్ ఉండాలి అనేది చూస్తున్నారనమాట. ఓకే అన్న, బోనాల పండుగ అంటే చాలు ఫస్ట్ గుర్తొచ్చేది జోగినీలు, శివశక్తులు, వీళ్ళ ఆటలు కావచ్చు, వీళ్ళ బోనం ఎత్తుకురావడం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడే మంచి పండగ లాగా అనిపిస్తుంది. మరి నిజంగానే బోనం అంటేనే జోగినీలు, శివశక్తుల?